జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేద్దామని కూర్చున్నాను, నువ్వే కాల్ చేసావు. డౌటా? సమస్యే లేదు. మా ఇంట్లో ఎవరికి నేను మందు తాగుతానని కానీ సిగరెట్ కాలుస్తానని కానీ అస్సలు తెలీదు. ఆయన ఎవర్రా నన్ను పట్టుకునేది? మా ఇంట్లో మనిషికి ఒక బెడ్రూమ్ ఉంది. ఈ టైంలో ఎవరి బెడ్రూమ్లో వాళ్ళు ఉంటారు. మొత్తం రాజ్యం అంతా మనదే. నువ్వంటే స్టార్ట్ చేసావురా, నేను ఇంకా స్టార్టే చేయలేదు. సరేరా, మార్నింగ్ చేస్తాను. బాయ్. నీకు చెడలవాట్లు కూడా ఉన్నాయా? చెడలవాట్లేంటి? ఫోన్లో మాట్లాడడం చెడలవాటా? నటించొద్దు చందు. నువ్వు సిగరెట్లు కాలుస్తావు, మందు తాగుతావని నాకు తెలుసు. ఈ ఇంట్లో మీ ఇద్దరు అన్నయ్యలకు కానీ మావయ్య గారికి కానీ ఇలాంటి అలవాట్లు లేవు. ఈ విషయం ఇంట్లో తెలిస్తే మీ అమ్మగారు నాన్నగారు బాధపడతారేమో కానీ మీ అన్నయ్య నిన్ను మెడ పట్టుకుని బయటికి గంటేస్తాడు తెలుసా? చెప్పమంటావా చందు? వదినా ప్లీజ్. ఫారెన్ లో ఉండడం వల్ల ఏదో అప్పుడప్పుడు నాకు అలవాటు అంతే. దయచేసి ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పొద్దునా ప్లీజ్. దాచిపెట్టమంటావా? నువ్వేదో ఫారెన్ లో చదువుకుని వచ్చావని మీ అమ్మ నాన్న అన్నయ్య వాళ్ళు అనుకుంటున్నారు. నువ్వు అక్కడికి వెళ్లి సిగరెట్లు కాల్చడం నేర్చుకున్నావు, మందు తాగడం నేర్చుకున్నావు. అవన్నీ తీసుకొచ్చి ఇంట్లోనే చేస్తున్నావు. నాకు తెలిసి కూడా ఎవరికీ చెప్పొద్దంటున్నావు. ఈ ఇంట్లో తప్పు జరిగితే కోడలుగా నలుగురికి చెప్పి తప్పు సరిదిద్దాల్సిన బాధ్యత నాకుంది. ఏం మాట్లాడుతున్నావు? నిన్నే అడుగుతోంది. ఏంటి, నా కొడుకు మందు తాగుతున్నాడా, సిగరెట్ కాల్స్తున్నాడా? ఏమైంది మమ్మీ? ఏమైంది సుమలత? చూడండి, వీడు సిగరెట్ కాలుస్తున్నాడు, మందు తాగుతున్నాడంట. ఫారెన్ కి వెళ్ళి నువ్వు నేర్చుకున్నది ఇదేనా? బుద్ధి లేదా? ఏంట్రా ఇదంతా? నువ్వు మందు తాగుతున్నావా? లేదనయ్య, నాకేమీ అర్థం కావట్లేదనయ్య. ఏంటి అర్థం కావట్లేదా? అందరూ ఒకసారి